Passion is love. I hope you all are doing really good. And yes, ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో do subscribe to our channel to experience the healthy and tasty recipes. సో ఈ రోజు నేను మీ అందరి కోసం రెస్టారెంట్ స్టైల్లో పాపులర్ స్టార్టర్ చేసి చూపిపోతున్నాను, చీజ్ కార్న్ బాల్స్. సో నాట్ టు డూ మచ్ లేట్, లెట్స్ స్టార్ట్ కుకింగ్. ఫస్ట్లీ 1 కప్ స్వీట్ కార్న్ తీసుకున్నానండి. మీరు నార్మల్ కార్న్ కర్నల్స్ కూడా తీసుకోవచ్చు. ఇలా జార్లో వేసుకొని సెమీ పేస్ట్ చేసుకోవాలండి, అంటే కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నానండి. సో బౌల్లో 1 కప్ గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్, గ్రేట్ చేసుకున్న చీజ్, సాల్టెడ్ చీజ్ యాడ్ చేశానండి. 1 బిగ్ పొటాటో బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకున్నాను. 1/2 కప్ కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ చిన్నగా చాప్ చేసుకున్నాను, పించ్ ఆఫ్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, మైదా వేస్తున్నానండి, 4 టేబుల్ స్పూన్ and 2 tablespoons of corn flour. సో ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకోవాలండి లైక్ అ డో. సో ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకున్నానండి లైక్ అ డో. విల్ గో టు ద నెక్స్ట్ ప్రాసెస్ నౌ. సెకండ్ స్టెప్, ఫిల్లింగ్ అని ప్రిపేర్ చేస్తున్నానండి. సో 1 కప్ కట్ చేసి పెట్టుకున్న మొజరెల్లా చీజ్ చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్నానండి, and 1/2 cup sweet corn, 1/2 tablespoon black pepper powder, సాల్ట్ కూడా 1/4 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ చీజ్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకున్నాం కదా. సో దిస్ ఇస్ డన్. థర్డ్ స్టెప్ వచ్చేసి కోటింగ్ ప్రిపేర్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ బౌల్లో మైదా అండ్ 1 full టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లవర్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి వాటర్ వేసుకుంటూ. ఇది మరీ థిక్ ఉండద్దు, మరీ వాటరీ ఉండద్దు అని సెమీగా మీరు కోట్ చేసుకునే విధంగా ఉండాలి. సో దిస్ ఈస్ డన్ కాబట్టి విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నానండి కార్న్ మిక్చర్, ఫిల్లింగ్, కోటింగ్ అండ్ ఆల్సో బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నానండి. సో నా చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నానండి పామ్స్కి. అండ్ సో ఇలా స్పూన్తో 1 full స్పూన్ మిక్చర్ తీసుకున్నానండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫిల్లింగ్ అనేది ఇలా ఫిల్ చేస్తున్నాను. సో మనం వేసుకున్న ఫిల్లింగ్ బయటికి రాకుండా ఫింగర్స్తో ఇలా క్లోజ్ చేసుకుంటూ బాల్ సైజ్లో చేసుకోవాలండి. ఎనీ రెగ్యులర్ సైజ్ బాల్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. నా కోటింగ్లో వేస్తున్నాను. సో ఇలా అప్లై చేసుకున్నాక అగైన్ బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవాలి. సో ఎక్సెస్ ఏదైతే తీసేసి ఇలా ప్లేట్లో ప్లేస్ చేసుకుంటున్నాను. ఇంకోటి కూడా చూపిస్తానండి. 1 full స్పూన్ మిక్చర్ తీసుకొని ఇలా ఫ్లాట్గా ప్రిపేర్ చేసుకున్నాక ఇలా హాలో చేసుకొని ఇందులో స్టఫింగ్ వేస్తున్నాను. సో ఇది బయటికి రాకుండా అగైన్ ఫింగర్స్తో క్లోజ్ చేసుకోవాలి. యాజ్ ఎ బాల్ సైజ్లో చేసుకోవాలండి. నా కోటింగ్లో డిప్ చేసి టేక్అవుట్ అండ్ బ్రెడ్ క్రమ్స్లో అగైన్ కోట్ చేసుకోవాలి. ఎక్సెస్ తీసేసుకొని ప్లేట్లో ప్లేస్ చేసుకున్నాను. సో ఈ విధంగా అన్ని బాల్స్ ప్రిపేర్ కార్న్ బాల్స్ ప్రిపేర్ చేసుకున్నానండి. నా దీన్ని 10 to 15 minutes వరకు రెఫ్రిజిరేటర్లో ఫ్రీజ్ చేసుకుందాం.
15 మినిట్స్ ఈ బాల్స్ని ఫ్రీజ్ చేసుకున్నాను కదండి. సో ఆల్ సెట్. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను. సో 1 by 1 వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి బాల్స్ని. మేక్ ష్యూర్ లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. సో దట్ ఇది ఇన్సైడ్ కూడా ఫుల్లీ కుక్ అవుతుంది అండ్ అవుట్ సైడ్ సర్ఫేస్ అనేది కూడా క్రిస్పీగా అవుతుంది. సో ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మన ఇండియన్ స్టైల్లో చీజ్ కార్న్ బాల్స్ ఆర్ రెడీ. నా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. రిమైనింగ్ కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకుంటున్నానండి. బిలీవ్ మీ, యూ విల్ ఆల్ లవ్ దిస్ డెలీషియస్ చీజ్ కార్న్ బాల్స్. సో అన్ని ఫ్రై చేసుకుని ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. మైనీస్ అండ్ టొమాటో కెచప్తో సర్వ్ చేశాను అండ్ అలా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేశాను. ఒకటి మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో అండ్ ఇన్సైడ్ చీజ్ చూడండి ఎలా బూజింగ్ అవుట్. డెలీషియస్ చీజ్ కార్న్ బాల్స్ ఆర్ రెడీ టు హ్యావ్. చూసారు కదా అండి నేను చేసిన రెసిపీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి. Until then, keep smiling. See you all next week. Bye bye.